Carry on. Yeah, it's recording. It's recording. తెలుగు విశ్వవిఖ్యాతమైనటువంటి తెలుగు తేజాలందరికీ నమస్కారం. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సిలికానాంధ్ర వారి తరఫున ఈరోజు మనం బ్రతుకమ్మ శతకం అన్వయం చేస్తున్నాము. శ్రీ ప్రభాకర్ కాజా తెలుగు అసోసియేషన్ తెలుగు యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ అండ్ ట్రస్టీ గారైనటువంటి ప్రభాకర్ కాజా ఫేమస్ బ్యాంకర్ వారు ఇవాళ అన్వయం చేశారు. తర్వాత మొట్టమొదటి పుస్తకం వినయ్ గంగా కరూర్ క్యాపిటల్ సిఇఓ అయినటువంటి శ్రీ వినయ్ గంగా గారు రిసీవ్ చేసుకుంటున్నారు. వారికి ఇవ్వండి. శ్రీ జయకుమార్ గుంటుపల్లి గారు ట్రెజరర్ గారు అయినటువంటి యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ట్రెజరర్ గారు వారు కూడా ఒక పుస్తకం అన్వయం చేశారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు పుస్తకంలో ఉన్నటువంటి ఒక మంచి చక్కటి పుస్తకం రాశారు జొన్నావితుల రామలింగేశ్వరరావు గారు. సిలికానాంధ్ర మొట్టమొదటి పబ్లికేషన్ అన్నమాట బ్రతుకమ్మ శతకం. ఇంతవరకు బతుకమ్మ దేవత గురించి తెలంగాణ అంతటా తెలిసిన మొట్టమొదటిసారి బతుకమ్మ మీద ఈ 1000 సంవత్సరాల్లో నాకు తెలిసి ఎవరు ఒక శతకం రాయలేదు. అందులోనూ రామలింగేశ్వరరావు గారు చాలా గొప్పగా చాలా అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. చాలా బాగున్నాయి. ప్రతి పద్యము ఎంతో అందంగా ఉంది. వాణివి బంగారు వానల రాణివి నటరాజ సతివి ప్రకృతివి ఇటివే ప్రాణము నొసగడి దానివి శ్రీనుత కృతి గడిగును తులసి బతుకమ్మ చక్కటి కందపద్యాలు రాశారు. ఏ విధమైనటువంటి క్లిష్టత లేకుండా ఎక్కడెక్కడ అందమైనటువంటి అలంకారాలతో బతుకమ్మ దేవతల గురించినటువంటి చాలా గొప్పగా రాసినటువంటి అద్భుతంగా ఉంది. పుస్తకం చదువుతున్నంతసేపు చాలా మనసుకు ఆహ్లాదకరంగా ఉంది. ఈ విషయంగా ఏంటంటే ఆనంద్ కూచిపొట్ల గారు సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిపొట్ల గారు తర్వాత పణిమాధవ్ కస్తూరి గారు మా యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ కి ఈ అవకాశం ఇచ్చినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఈ సంబరాల్లో పాల్గొంచుకుంటున్నందుకు చాలా సంతోషపడుతూ ముగిస్తున్నాము. నమస్తే.